వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 20 వరకు. సహోదరులారా, నేను మీ వంటి వాడిని అయితేనే గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతున్నానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షంన సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకై ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని మాకు అర్థం చేయించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము వాక్యాన్ని గ్రహించడానికి కృప దయచేయండి. పౌలుకుండే భారం, భయం, గలతీల పట్ల తన వేదన, దాని వెనకాల మీ పరిశుద్ధాత్ముడు వారి విషయమై వారి త్రోవ తప్పినందుకు దుఃఖపడ్డం అంతా మమ్మల్ని ఆలోచింపజేసేటట్లు చేయండి. మేము కూడా ఎక్కడ సత్యాన్ని నుండి ఎటు మళ్ళక ఉండడానికి సహాయం చేయండి. మీ సువార్త సత్యాన్ని మేము గట్టిగా చేపట్టడానికి, పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడడానికి మాకు సహాయం చేయండి. దుర్బోధలు సైతాన్ చేత ప్రేరేపింపబడినవై మమ్మల్ని మీకు దూరం చేయాలని వాడు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో మాకు విజయం దయచేయండి. మొదటి శతాబ్దంలోనే గలతీ సంఘాలకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి పౌలును మీరు ప్రేరేపించి పత్రికలు రాయడం ద్వారా మీరు తప్పించినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటికీ ఈ ప్రమాదం వాస్తవం కాబట్టి ఈ తరంలోనే మమ్మల్ని కూడా సత్యంలో స్థిరపరచవలసిందని, మీ స్వరూపం మాలో ఏర్పడే వరకు మాలో ప్రసవ వేదన కలుగు చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు పౌలు ఒక లాయర్ లాగా వాదించాడు సువార్త సత్యం పక్షంగా. ఒక దైవశాస్త్ర పండితుడిగా వాదించాడు సత్యం పక్షంగా. ప్రజలు రక్షింపబడేది ధర్మశాస్త్ర క్రియలు చేయడం వల్ల కాదు, కేవలం దేవుడు కృపచేత చేసిన క్రీస్తు శిలువ బలియాగంలో విశ్వసించడం వల్ల మనిషి రక్షింపబడతాడు, నీతిమంతుడిగా తీర్చబడతాడు అని. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు అన్న సంగతి పదే పదే స్థాపించాడు, వాదించాడు. ఇప్పుడు 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చూస్తే పౌలు వారి పట్ల తనకుండే ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గలతీలకు పౌలు విషయంలో మొదటి రోజుల్లో ఉండే ప్రేమ అది ఎలా మారిపోయిందో, అయినప్పటికీ పౌలు ఇంకా ఎలాగో గలతీలను ప్రేమిస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒక
స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు గారవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న భాగంలో 2 సార్లు అన్నాడు. ఒకసారేమో సహోదరులారా అన్నాడు, మరొకసారేమో 19వ వచనంలో నా పిల్లలారా అన్నాడు. వారి ప్రేమ మారిపోయింది. గలతీయులు తన ద్వారా భక్తిలోకి వచ్చారు. మొదట్లో ఎంతో ప్రేమ చూపించేవారు పౌలు మీద, కృతజ్ఞతగా ఉండేవారు. తాను సత్యం చెప్పినందుకు ఇప్పుడు పౌలు వారికి శత్రువు అయిపోయాడు. ఎంత దుఃఖంతో రాస్తున్నాడో ఈ మాటలు. పైన మనం చూసాం 11వ వచనంలో ఏమన్నాడు? మీ విషయం నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అన్నాడు. ఆ మాటలు చూడండి, ఎంత బాధాకరమైనటువంటి మాటలు. పౌలు లాంటి వ్యక్తికి భయమా? అవును. ఎందుకు? తను సువార్త ప్రకటించి వారిని ప్రభు వైపుకు త్రిప్పడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. గలతీ ప్రాంతంలోనే లుస్త్రలో తను రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు అన్నట్టు భావించి తన్ను ఇప్పుడు బయటకు ఈడ్చేశారు. ఇప్పుడు ఆ కష్టమంతా వ్యర్థమైపోయినట్టే కదా. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే, మొదట వారు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండేవారు. 8వ వచనం కదా. ఆ కాలం మీద అయితే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కాబట్టి దేవతల పూజల నుంచి వారికి సువార్త ప్రకటించి నిజదేవుని వైపు తిప్పడానికి తాను ఒక బానిసత్వం నుంచి విడుదల కలిగేటట్టు సువార్త ప్రకటించాడు. సో ఒక బానిసత్వం నుంచి వారు విడుదల పొందారు. కానీ సున్నతి సంబంధుల వల్ల ఏం జరిగింది? మరొక బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సున్నతి దినాలను, సంవత్సరాలను, ఉత్సవ కాలాలని ఆచరించడం, నిష్ప్రయోజనమైన బలహీనమైన మూలపాఠాల తట్టు మరలా తిరగడం, అది పౌలును తన కష్టమంతా వ్యర్థమైపోయిందేమో అనే భయానికి గురి చేసింది. చూడండి, చాలామంది ఇంతకుముందు దేవతలను పూజించినటువంటి వాళ్ళు బయటకు వచ్చారు ఆ అజ్ఞానం నుంచి. బాగానే ఉంది. ఒక బానిసత్వాన్ని తప్పించుకున్నారు అనుకుంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉండేటువంటి దుర్బోధల శాఖల్లో దిగుతూ ఉన్నారు. ఒక బానిసత్వం నుంచి విడుదల పొంది ఇంకో బానిసత్వంలోకి వెళుతూ ఉన్నారు. మన డీకన్స్ గ్రూప్లో ఒక వీడియో షేర్ చేశాను నేను. ఒక దొంగడు క్యాలెండర్లు అమ్ముతున్నాడు. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకుంటే, మీ ఎంట్రన్స్లో పెట్టుకోండి, మీ పడక గదిలో పెట్టుకోండి, మీకు చక్కగా నిద్ర పడుతుంది, దుష్ట శక్తులు కాలిపోతాయి, స్వస్థత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ప్రవక్తగా నా కుటుంబం ఒక ఫోటో ఉంది దీని మీద. ఎగబడుకుంటున్నారండి. ఇతగాడి ఫోటో ఉంటే ఇంట్లో నిద్ర పడద్దా? ఈ దొంగోడు ఫోటో పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆ క్యాలెండర్ కొనుక్కుంటే దీంట్లో దేవుడేడి? వాక్యం ఏది? వీళ్ళ క్యాలెండర్లు ఎక్కువ మంది కొనేసుకుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి క్యాలెండర్కి కొంచెం మ్యాజిక్ లేకపోతే కొంత వింత అయిన అద్భుతాలు చేసే శక్తిని ఆపాదిస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక బానిసత్వం తప్పించుకున్నారంటే ఇంకొక బానిసత్వం ఇరుక్కుంటున్నారు చాలామంది క్రైస్తవులు. పౌలు అదే బాధపడుతూ, నేను మీ విషయమై పడిన కష్టం, అదంతా ఎవరి కోసం పడ్డాడు? వారిని భక్తిలోకి తేవడానికి పడ్డాడు. కష్టం అంతా అదంతా వ్యర్థమైపోతుంది. వారు మళ్ళా బానిసత్వంలోకి, ఒక బానిసత్వం కాకపోతే మరొక బానిసత్వంలోకి వెళ్ళిపోవడం వల్ల. కాబట్టి వారిని బ్రతిమాలుతూ, ఇంకా వారిని సహోదరులారా అని పిలుస్తూ వారికి ఈ మాటలు రాశాడు.
నిజానికి సేవకుడు ఎంత గద్దించాల్సి వచ్చినా, ప్రజల్లో పాపాన్ని ఎంత బహిర్గతం చేయాల్సి వచ్చినా, తన సాత్వికాన్ని, తన మృదుత్వాన్ని కోల్పోకూడదు. పౌలు చేసింది అదే. ఎంత గద్దిస్తూ ఉన్నాడు. అవివేకులైనటువంటి గల్తీలారా అని వారిని గద్దిస్తూనే ఉన్నాడు. కానీ సహోదరులారా అంటూనే వారితో బ్రతిమాలుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 10:1 తాను అన్నాడు, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీరు ధైర్యం గలవాడినట్టు పౌలు నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. క్రీస్తు యొక్క సాత్వికాన్ని నేర్చుకున్నాడు, క్రీస్తు దగ్గర మృదుత్వాన్ని నేర్చుకున్నాడు. దాన్ని బట్టి తను విసిగిస్తున్నా, తాను బోధించిన సత్యాన్ని అంగీకరించి తర్వాత దాంట్లోంచి తొలగిపోయినటువంటి కొరింథీలు, గలతీలు ఇలాంటి వాళ్ళతో వేడుకుంటూ చెబుతూ ఉన్నాడు. అంటే వారిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. కాబట్టి గలతీ సంఘానికి తాను విన్నవించుకునేది ఏంటంటే 12వ వచనం, సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు. గద్దించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, తిట్టాడు, ఇప్పుడు వేడుకుంటూ ఉన్నాడు. తను వేడుకునేది ఏంటంటే వారు తన వంటి వారు కావాలి అని. ఎందుకు? తాను వారి వంటి వాడు అయ్యాడు కాబట్టి. అంటే అర్థం 1 కొరింథీ 9వ అధ్యాయంలో అన్నాడు కదా, నేను యూదులను సంపాదించడానికి యూదుని అయ్యాను, అనుజనులు సంపాదించుకోవడానికి అనుజనుల వంటి వాడిని అయ్యాను అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, యూదుల దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి సువార్త చెప్పాలి. వారు ఎప్పుడు అంగీకరిస్తారు? వారితో కలిసిపోతాయి. అంటే సత్యం విషయంలో రాజీ పడకుండానే సువార్త కోసం ద్వారాలు తెరవబడ్డానికి వారి వంటి వాడాడు. ఉదాహరణకు, వారు పంది మాంసం తినరు. క్రొత్త నిబంధన ప్రకారం అన్ని పవిత్రమైనవే. కానీ వారి దగ్గరికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పంది మాంసం తినడు అన్నమాట. యూదులు విశ్రాంతి దినాన ఏ జీవనోపాధి చెయ్యరు. ఈయన డేరాలు కుట్టేవాడు. తనకి ఏ రోజైనా ఒకటే, ఆరాధనకు వెళ్తాడు, పని చేసుకుంటాడు, అక్కడ బోధ చేస్తాడు, మళ్ళీ వచ్చి వృత్తి చేసుకోవచ్చు. కానీ యూదులు ఆ రోజు ఏ పని, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయరు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినాన్ని పని చేయడం అన్నమాట. అలాగే అనుజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అంటే సత్యం విషయంలో రాజీ పడకుండా కొన్ని విధానాలు మార్చుకోవడం ద్వారా వారి దగ్గర ప్రవేశం కలుగుతుంది సువార్త చెప్పడానికి. దానికోసం కొంత అడ్జస్ట్మెంట్ చేస్తాడనమాట, అంతే. కాబట్టి తాను అన్యుడయ్యాడు అన్యుల్ని సంపాదించడం కోసం. అయితే ఇప్పుడు వారిని అడుగుతున్నాడు, మీరు ఇప్పుడు నేను మీ వంటి వాడిని అయ్యాను కదా మిమ్మల్ని సంపాదించడానికి, కాబట్టి ఇప్పుడు మీరు నా వంటి వారు అవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. ఏంటి పౌలులాగా అవ్వడం అంటే? పౌలు ఇంతకుముందు యూదుడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర కాడి క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా దేవుని దగ్గర ఏదైనా కృప పొందుదామని సొంత ప్రయత్నాల మీద ఆధారపడ్డాడు, సొంత భక్తి మీద ఆధారపడ్డాడు. కానీ ఆ కాడి కింద నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తులో దొరికిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా గలతీలు కూడా అవ్వాలి అని పౌలు ఆశిస్తున్నాడు. చూడండి, నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ది రైట్ వే ఆఫ్ పేరెంటింగ్ ఈజ్ నాట్ టు టెల్ ద కిడ్స్ టు డూ దిస్ ఆర్ డోంట్ డూ దిస్. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అనడం కాదట సరిగా పిల్లల్ని పెంచే పద్ధతి. సరైన విధానం ఏంటో తెలుసా? పిల్లల్ని పెంచే పద్ధతి నాలా ఉండండి అని చెప్పగలగడం. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే నాకులా జీవించరా, నాకులా ఉండు అనగలరో వాళ్ళే పిల్లలను ఒక మాదిరి ఇచ్చి సరిగా పెంచే తల్లిదండ్రులు అన్నమాట. వీడు సిగరెట్ తాగుతాడు, పిల్లోడి మీద రంకులేస్తూ ఉన్నాడు.
ఏంట్రా ఈ వయసులో నీకు ఇద్దరు అలవాటు ఏంట్రా అని. నువ్వెప్పుడు స్టార్ట్ చేసేవేంటి అంటున్నాడు కొడుకు తండ్రిని. అనుసరించని వాడు బోధించడానికి తాగడు. సరైన సేవకులు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? మీరు నా వంటి వారు కావాలి అని చెప్పగలిగేటువంటి వాడు. పౌలు అలాంటి వాడే. ఏమన్నాడు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు అదే మాట చెబుతూ ఉన్నాడు, మీరు నా వంటి వారు కావాలని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. సో తల్లిదండ్రులుగా ఆలోచించండి, వాక్యాన్ని బోధించేవారుగా కూడా ఆలోచించండి. మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నానని మీ పిల్లలతో మీరు అనగలరా? నాకులా ప్రార్థించు, నాకులా పెందలకడి మందిరానికి రా, నాకులాగా బైబిల్ శ్రద్ధగా క్రమంగా చదువు, నాకులా దేవునికి ఇవ్వు, నాకులా దేవుని కోసం సాక్షిగా జీవించు, నాకులా సువార్త ప్రకటించు అనగలరా మీరు? అప్పుడే మీరు సరైన తల్లిదండ్రులు. మీలో బోధకులు అనేటువంటి వారు స్మాల్ గ్రూప్ లీడర్స్ అవ్వనివ్వండి, సండే స్కూల్ టీచర్స్ అవ్వనివ్వండి, సంఘంలో బోధించేవారు అవ్వనివ్వండి, మీరేం చెప్పగలిగి ఉండాలి? మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటున్నాడు. సో పౌలు అంత మాదిరికరమైన స్వచ్ఛమైన దైవ సేవకుడిగా జీవించాడు కాబట్టి అలా చెప్పగలుగుతూ ఉన్నాడు. అలాంటి భక్తుణ్ణి గలతీయులు చాలా ప్రేమించేవారు మొదట్లో. అందుకు అంటున్నాడు 13వ వచనంలో, మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతున్నాను మీరు ఎరుగుదురు. తాను 2-3 మిషనరీ జర్నీస్ చేశాడు గలతీ ప్రాంతానికి. మొదటిసారి తాను వచ్చినప్పుడు శరీర దౌర్బల్యంతో ఉండేవాడు, అంటే అనారోగ్యంతో ఉండేవాడు. అలాంటి అతన్ని అసహించుకోవాల్సింది బదులు గలతీ సంఘాలు వాళ్ళు చేర్చుకున్నారు. శరీర దౌర్బల్యం అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? కొంతమంది భక్తులు ఏమన్నారు అంటే, తనకు ఒకవేళ ఇప్పుడున్నంత ఆధునిక వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో మలేరియా వచ్చిందనుకోండి, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న శుభ్రం, ఇప్పుడున్న వసతులు, వైద్య వసతులు లేవు కాబట్టి చాలా బలహీనంగా, అనారోగ్యంతో, జ్వరంతో పీడింపబడి చాలా బలహీనమైపోయేవారు. స్నానాలు లేకపోతే శుభ్రం ఉండదు కాబట్టి మురికిగానే ఉండేవారు. తర్వాత వచనాల్లో మీరు చూస్తే 14వ వచనంలో, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. వారికి శోధనగా ఉండేది అంటే, ఒక రోగిలో శోధనగా ఉండేది ఏం చెప్పండి? ఏమండి? శోధనగా ఉండే అంత వ్యాధి ఎలా ఉంటుంది చెప్పండి? దుర్వాసన వస్తుంది, వికృతంగా ఉంటారు, చూడడానికి వికృతంగా ఉంటారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి దుర్వాసన కొడతారు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని దగ్గరికి వెళ్తే అంటుకునే వ్యాధులు ఉంటాయి, కమ్యూనికబుల్ డిజీజెస్ అంటారు, అంటువ్యాధులు ఉంటాయి. అదొక శోధనే. ఒక అంటువ్యాధి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం నీకు అభ్యంతరకరమే. పౌలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత వచనాల్లో మీరు చూస్తే, ఒకవేళ
తనకు ట్రకోమా అనే కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒక మిడిల్ ఈస్ట్లో ఆ టైంలో ఎక్కువ శాతం కంటి వ్యాధులు వచ్చేవి, అవి అంటువ్యాధులుగా కూడా సోకేవి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే మీకు వస్తుంది. ఆ కంటి నుంచి కారుతున్న రసి మీద రాలిన ఈగ మీ మీద రాలింది అనుకోండి, మీకు వచ్చేస్తుంది ఆ జబ్బు. ఆ ట్రకోమా అనేటువంటి ఈ కంటి జబ్బు వల్ల కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తి వచ్చి వాక్యం చెప్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. దూరంగా ఉంటారు కదా. తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు, ఈసారి వచ్చినప్పుడు చెప్దుగానే అంటాం. గలతీ సంఘం ప్రారంభ దినాల్లో వ్యతిరేకించేవారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, రాళ్ళతో కొట్టేవాళ్ళు కొడుతూనే ఉన్నారు, కానీ నమ్ముకునేవాళ్ళు నమ్ముకుంటూనే ఉన్నారు. ప్రభు శిష్యులకు మత్తయి 10వ అధ్యాయంలో సువార్త సేవకు పంపిస్తూ వాళ్ళని 2 రకాలుగా కూడా హెచ్చరించాడు. మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెల్లా పంపిస్తున్నాను అన్నాడు. గొర్రెల్ని ఏ కాపరి తోడేళ్ల మధ్యకు పంపడు. కానీ మన ప్రభు పంపించినందుకు మనకు శత్రుత్వం ఉందని తెలిసినా సరే సువార్తకు ముందుకు వెళతాం. అలా చెబుతూ ప్రభు అన్నాడు, ఒక ప్రక్క మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, సమాజ మందిరాలకు మిమ్మల్ని అప్పగిస్తారు, సమాజ మందిరంలో మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు, మిమ్మల్ని చంపుతారు, భయపడొద్దు అని చెప్పి శత్రుత్వం గురించి వారిని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తూనే మరొక పక్క అన్నాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే, మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు ప్రతిఫలం పొందకపోడు అని. అంటే అర్థం, మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ద్వేషించి దూషించి నిరాకరించే వాళ్ళు కూడా ఉంటారు అన్నాడు. పౌలు పరిచర్లో మీరు చూస్తే ప్రతిసారి కూడా ఈ 2 వర్గాలు మీకు కనబడతాయి. ఉదాహరణకు చూడండి, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం లాస్ట్లో ఏం జరిగిందో. అరియోపగు సభలో పౌలు బోధించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యాలు 17:32. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, హేళన చేశారు. ఎవడరైడా వదరబోతు, ఏడ కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు, మతిలేని మాటలు, ఇలా అపహాస్యం చేశారు అన్నమాట కొంతమంది. మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి. ఓకే, తటస్థవాదులు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది మరోసారి విందాం, ఇప్పుడు తెలుసుకోలేం, నువ్వు చెప్పేది కరెక్టో కాదు, అర్థం కావట్లేదు, మాకు ఆలోచించాలి, మాకు కొంత సమయం కావాలి అంటున్నారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియనూసియు దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండరు. హత్తుకొని విశ్వసించేవారు కొంతమంది, అపహసించేవారు మరికొంతమంది, మరొకసారి వింటాం తర్వాత చూద్దాం అనేవాళ్ళు మరికొంతమంది. 13వ అధ్యాయం 44 నుంచి చూడండి. పరిశుద్ధ విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చను. యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యం గెట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు పాత్రలుగా ఎంచుకొంచున్నారు గనుక ఇదిగో మేము అనుజనులకు వెళ్ళుచున్నాము. ఎలానగా నీవు బూది గంతముల వరకు రక్షణార్థం ఉన్నట్లు నిన్ను అనుజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. ఆ అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. 50 చూడండి. భక్తిగల యూదులు మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకు బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ పట్టణం నుండి వెళ్ళగొట్టిరి. కొంతమంది ఏమో పట్టణాల నుంచి పౌలును శీలను వెళ్ళగొట్టేసి అంత ద్వేషంతో నిండుకున్నారు. మరికొంతమంది ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. పౌలు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు వారిని పంపినందుకు. కాబట్టి సువార్తకు 2 రకాల స్పందనలు ఉండడం
మనం చూస్తాం. కాబట్టి గలతీ సంఘాల్లో ఆ ప్రాంతంలో రాళ్ళతో కొట్టడానికి, చంపడానికి చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తనను హత్తుకుని విశ్వసించినటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. కాబట్టి సంఘానికి రాస్తున్నాడు కదా, విశ్వసించిన వారికి రాస్తున్నాడు కదా ఈ ఉత్తరం. కాబట్టి వారితో అంటున్నాడు, నేను అభ్యంతరకరమైన అనారోగ్యంలో ఉన్నప్పటికీ మీరు నన్ను తృణీకరించను లేదు, నిరాకరింపను లేదు కానీ అంటున్నాడు. శరీర దౌర్బల్యం కలిగినా నేను మీకు సువార్త ప్రకటించితిని. సేవ చేసేటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగుంటే సేవ చేయడం, లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోతే మానేయడం కాదు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించేవాడు. సమయమందు అసమయమందు ప్రయాసపడమని తిమోతికి రాసిన వాడు తాను ఎందుకు ప్రయాసపడ్డు? శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఒక రకంగా శరీర దౌర్బల్యం కలిగినందుకు మీకు సువార్త ప్రకటించాననే భావం కూడా మిగతా వర్షన్స్లో మీరు చూడవచ్చు. అంటే ఏమై ఉండొచ్చు అంటే, మలేరియా లాంటి అనారోగ్యం వచ్చినప్పుడు పంఫిలియా అనే లోతట్టు ప్రాంతం నుండి కోలుకోవడానికి కొంచెం ఎత్తుగా ఉండే ఆరోగ్యకరమైన వాతావరణం ఉండే గలతీయ ప్రాంతానికి వచ్చి ఉంటాడు రోగం వల్ల. అక్కడ ఖాళీగా ఎందుకుంటాడు? కోలుకునే టైంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అంతే. మన అమెరికాలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. మాకు ఆ ప్లేస్ చూపించడానికి వచ్చిన ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఒక ఏరియాలో ఆ కొండల వైపు నుంచి, ఫ్యాక్టరీల వైపు నుంచి గాలి ఆ లోతట్టుకు వెళ్ళే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట. ఆ ఏరియాలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుందన్నమాట. రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి పొల్యూషన్ ఉండే స్థలంలో కూడా ప్రజలు వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయంట. సో అలాంటి ప్రాంతంలో ఒకవేళ ఉండి ఉంటాడు, కోలుకోవడానికి ఇంకా కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండే ఎత్తైన ప్రదేశానికి, గలతీ ప్రాంతానికి వచ్చి ఉంటాడు. కోలుకుంటూ వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. తాను నిజమైన సేవకుడు కాబట్టి సుఖం చూసుకోకుండా తనకు బాగోకపోయిన సువార్త ప్రకటిస్తున్నాడు, బాగానే ఉంది. మరి వినేవాళ్ళకి అభ్యంతరం ఉండొచ్చు కదా. కానీ రక్షింపబడినటువంటి వాళ్ళు, దేవుని ఏర్పాట్లు ఉండేటువంటి వాళ్ళు సేవకుని రూపం చూడరు, సేవకుని ఆరోగ్యం అనారోగ్యం ఇది కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సత్యం, వాళ్ళకి కావాల్సింది వాక్యం. కొంతమంది ఈ రోజుల్లో కోరుకుంటున్నారు, ఎన్నుకుంటున్నారు సేవకులను, గొప్పగా ఉండేవాళ్ళు, హడావిడి మేస్త్రుల్ని. ఆ వస్త్రధారణ చూస్తుంటేనే భలే వింతగా ఉంటారు. జిగేల్మనే రంగురంగుల బట్టలు, ఇవేవో తలతల్లాడిపోయే, మామూలుగా ఎవరు వేసుకోరు అసలు అలాంటి బట్టలు. ఏంటో అలా చేస్తే ప్రజలను ఆకర్షించుకోవచ్చు అనుకోవడం. ప్రజలు కూడా అలాగే సినిమాలకు అలవాటు పడిపోయారు కదా, రంగులు పూసుకుని కాసేపు యాక్ట్ చేసే పద్ధతులకి. మరి క్రైస్తవంలో ఎవరు అలాంటి హీరోలు దొరుకుతారా అని చూస్తున్నారన్నమాట. లోటు పూడుస్తున్నారు కొంతమంది కళాకారులు. మీకు సత్యం కావాలా? యాక్టర్స్ కావాలా? మీకు శరీర దౌర్బల్యం ప్రజలకు ఒక రకమైన అభ్యంతరకరంగా ఉంది. తన ఆరోగ్య పరిస్థితి తృణీకరించలేదు, నిరాకరింపను లేదట. తర్వాత మాట మరీ వింతగా ఉంది. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి అంటున్నాడు. అవును, దేవుని ఏర్పాట్లు ఉండేటువంటి వారు వాక్యం వింటున్నప్పుడు మనిషిని కాదు చూసేది,
ఆ మనిషి ద్వారా దేవుడు ప్రకటిస్తున్న దేవుని సత్యాన్ని చూస్తారు. అందుకే తెస్సలోనికైలో ఏం చేశారు? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అహేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితురు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. పౌలు వాక్యం బోధించినప్పుడు ఇదేదో ఎవరో వచ్చి చెప్తున్నాడు అని మనిషి చెప్పినట్టుగా ఎంచలేదట. అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించారట. సో మీరు ఏ ఊరు వెళ్ళండి, ఏ సంఘానికి వెళ్ళండి, మీకు ముఖ్యమై ఉండాల్సింది స్వచ్ఛమైన వాక్యమై ఉండాలి. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు కూడా కాదు, చెప్పేది స్వచ్ఛమైన కలిపి చెరపని దైవ వాక్యమేనా అనేది మీరు చూడాలి. చెప్పినటువంటి వాళ్ళు చిన్న వయసు వాళ్ళు అవ్వచ్చు, మాట తడబడుతూ చెప్పి ఉండవచ్చు, అనుభవం లేని వారు అయి ఉండవచ్చు. కానీ చెప్పేది దైవ సత్యం అయితే అది మనుషుల మాటలా కాకుండా దేవుని వాక్యం అన్నట్టుగానే అంగీకరించాలి. అప్పుడు ఆ వాక్యమే మీరు కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అలాగే అంగీకరించారు గలతీయులు. దేవుని దూతలాగా అంగీకరించారట పౌలును. ఏది ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా, చమత్కారంతో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నందుక కాదు, శరీర దౌర్బల్యంలో వారికి అభ్యంతరకరంగా ఉండేటువంటి అనారోగ్యంలో తృణీకరించకుండా, నిరాకరించకుండా దేవుని దూతలాగా అంగీకరించారట. అంతేకాదు, ఇంకా వింతైన మాట అంటున్నాడు, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించుతారు. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 10:40 మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును అన్నాడు. సో నిజమైన సేవకులను చేర్చుకోవడంలో మీరు ఏం చేస్తున్నట్టు? ఆ సేవకుని పంపిన ప్రభువుని చేర్చుకున్నట్టు. లూకా 10:16 అంటున్నాడు, లూకా 10:16 నా మాట వినువాడు కాదు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును అన్నాడు. సో స్వచ్ఛమైన యథార్థమైన రీతిలో జీవిస్తూ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు క్రీస్తు పంపినటువంటి వారు. వాళ్ళని చేర్చుకోవడం క్రీస్తుని చేర్చుకోవడమే. ఆ రీతిగా పౌలును గలతీయులు చేర్చుకున్నారు. దేవుని దూతలాగా, అంటే దేవుడు పంపించిన వర్తమానికుల్లాగా, మెసెంజర్ లాగా. అలాగే క్రీస్తే వస్తే ఎలా వింటారో, ఎలా చేర్చుకుంటారో, క్రీస్తు వాక్యం ద్వారా వచ్చినటువంటి పౌలును కూడా అలాగే చేర్చుకున్నారు. అయితే పౌలు దుఃఖంతో వ్రాసే మాట ఏంటంటే 14వ వచనం చూడండి. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించినది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? అప్పుడు ఎంత ధన్యతగా ఇచ్చేవారు అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పుడు నన్ను ఆశీర్వాదకరంగా ఇచ్చారు. ఇప్పుడు ఆ ధన్యత ఏమైంది? అప్పుడు నన్ను బట్టి అతిశయించారు, లేకపోతే నన్ను ఆశీర్వాదకరంగా ఇచ్చారు. మీరు రావడం మాకు చాలా భాగ్యం అండి అన్నారు పౌలు గురించి. అని ఇంకేం చేశారో తెలుసా? 15వ వచనం, సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందిరు అని మీ పక్షమున
సాక్ష్యము పలుకుచున్నాను, నేను మీతో సత్యం అన్నందున మీకు శత్రువును అయితున్నా. ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమించారు, వాక్యాన్ని ఎలా అంగీకరించారు, దేవుని దూతలాగా నన్ను స్వీకరించారు కదా. ఇప్పుడు ఏంటి ఎలా తయారయ్యారు? దుర్బోధకుల మాటలు విని మీరు నన్ను శత్రువుగా ఎంచుతున్నారు. ఎటువంటి త్యాగ మనసుతో పౌలును ప్రేమించారో తెలుసా? గలతీలో ఒకప్పుడు సఖ్యమైతే మీ కన్నులు ఓడబికి నాకు ఇచ్చివేసి ఉందని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను అంటున్నాడు. ఒక రకంగా కన్నులు ఓడబికి పౌలుకి ఇవ్వడం అని అంటే ఆ రోజుల్లో వాడే భాష అయి ఉండవచ్చు. ఎంత త్యాగమైనా చేస్తారు, చేయగలిగే మనసు ఉండేది మీకు అనే భావం ఉండవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో శరీర భాగాల్లో అతి విలువైంది కళ్ళు అనుకునేవారు. చూపు లేకపోతే ఇంకా ఏ పని చేసుకోలేం కదా, అంత మిగతా వాళ్ళ మీద ఆధారపడాల్సిందే కదా. కాబట్టి చాలా విలువగా ఇచ్చేవారు. అలాంటిది చేయడం అతి గొప్ప త్యాగం చేసినట్టు అన్నమాట. అయితే పౌలు పరిస్థితిని ఒక్కసారి ఆలోచిస్తే కళ్ళు పీకి పౌలుకి ఇవ్వడం అనేది కేవలం త్యాగాన్ని గురించే కాకుండా పౌలు అవసరం తీర్చడం అనేది కూడా అయి ఉండవచ్చు. కంటి జబ్బు ఉండవచ్చు తనకు, లేదా లుస్త్రలో రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని వదిలేసినప్పుడు రాళ్ళు ఎక్కడెక్కడ తగులుతాయో కదా. నిజానికి బాడీ అంతా తగిలినా చావరు రాళ్ళతో కొడితే. ఎక్కడ తగలాలి? కరెక్ట్గా తలగా తగలాలి. సో కంటి మీద తగిలి ఉంటుందేమో, ఆ కొన్ని దెబ్బతిని ఉంటుంది, రసికారుతూ అది చూపు పోయే ప్రమాదం ఉండొచ్చేమో, లేకపోతే వ్యాధి వల్ల కంటి చూపు తగ్గి ఉండవచ్చేమో. సేవకుడు తిరగాలి, వాక్యం చదివి బోధించాలంటే తనకు చూపు చాలా కీలకమైంది. ఇంకా మీకు ఒకవేళ కంటి చూపు తగ్గడమే తనకు ముళ్ళేమో, తన శరీరంలో దేవుడు పెట్టిన ముళ్ళేమో అనేది కూడా అంగీకరింపదగిన వాదనే అని ఎంచడానికి ఇప్పుడు చూడండి. పౌలు సాధారణంగా ఉత్తరాలు ఎలా వ్రాసేవాడంటే తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి తను డిక్టేట్ చేస్తూ ఉంటే తను వ్రాసేవాడు, ఆఖరిలో పౌలు సంతకం చేసేవాడు. అయితే గలతీ పత్రిక రాస్తూ ఏమన్నాడో చూడండి, 6వ అధ్యాయం 11వ వచనంలో. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. ఆఖరి మాటలు పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. సంతకం అయిపోయిన తర్వాత ఏదైనా ముఖ్యమైనది చెప్పాలనుకున్నప్పుడు రాసేది. అలాంటివి రాసే అతను చెప్తా ఉంటే రాసిన తర్వాత తాను కూడా పెన్ తీసుకుని తానే పత్రిక పంపించాడు అనడానికి రుజువుగా సంతకం చేసినట్టు, లేకపోతే తాను కూడా 2 మాటలు తన రైటింగ్లో రాయడం కోసం చాలా చోట్ల మీరు చూడవచ్చు. స్వహస్తాలతో మీకు ఈ మాటలు రాశాను, లేకపోతే నా సంతకం అన్నట్టు అభావం వచ్చే మాటలు చాలా పత్రికలు మీరు చూడవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నాడు? ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి. పెద్ద అక్షరాలు రాయాల్సిన అవసరం ఎవరికి ఉంది చెప్పండి? చూపు కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళే కదా పెద్ద అక్షరాలతో రాయాలి. కాబట్టి ఒకవేళ తనకు ముళ్ళు కంటి జబ్బు ఉండవచ్చు, లేదా గలతీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కంటి సమస్య వచ్చి ఉండవచ్చు. గలతీలు మాకు కళ్ళుండి పెద్ద ప్రయోజనం లేదు, ఒకటి ఉంటుంది, ఓడిచ్చేస్తారు. ఈయనకు 2 పాడైనప్పుడు ఈయనకి అవసరం కళ్ళు, అవసరమైతే ఇచ్చేసేంత త్యాగ మనసుతో ఉండేవారు. అంతగా ప్రేమించారు పౌలును. మీరు ఎవరైనా ఇవ్వగలరా ఎవరికైనా? కానీ పౌలును అంత ప్రేమించినటువంటి వాళ్ళు అంత శత్రువులు అయిపోయారు ఇప్పుడు. అది బాధ పౌలుకు, అది భయం. తన ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అని భయపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఎంత ప్రేమించారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు వారికి. ఎంత అంగీకరించారు పౌలును.
ఎంత ప్రేమించారు పౌలును, ధన్యతగా ఎంచుకున్నారు. కాబట్టి అంటున్నాడు, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనా, ఏం చెప్పుకుని ఉంటారు? పౌలు మా పాస్టర్ అండి, పౌలు స్థాపించిన సంఘంలో సభ్యులం అండి, పౌలు డైరెక్ట్గా సువార్త చెబితేనే నమ్ముకున్నామండి మేము, ఆయన స్వచ్ఛమైన నిజమైన సేవకుడు అండి అని చెప్పి ఉంటారు. ఈలోక దుర్బోధకులు వచ్చి అంటున్నారు, పౌలు చెప్పినట్టు కేవలం యేసు ప్రభు నమ్మితే కాదు రక్షణ, మీరు యూదా మత సంబంధమైన ధర్మశాస్త్ర విధులు ఆచరించాల్సిందే అని పాత నిబంధనలో కొన్ని వచనాలు చూపిస్తూ ఉంటే వీళ్ళు అవునా ఏంటి పౌలు కొంచెమే చెప్పాడా మాకు, అదేంటి పౌలు అలా చెప్పాడేంటి? పౌలు చెప్పిన సువార్తను శంకిస్తూ పౌలును ఒక రకంగా శత్రువుగా ఎంచుతున్నారు. ఇది ఒకప్పుడు అంత ధన్యతగా ఎంచి పౌలు కోసం సఖ్యమైతే లోడుబెకి ఇచ్చేసేవారు. సఖ్యం కాదు కాబట్టి ఇవ్వలేదు, కానీ ఒకళ్ళు ఇచ్చిన ఆ రోజుల్లో అంత మెడికల్ సర్జికల్ ప్రాక్టీసెస్ అంత అడ్వాన్స్డ్ కాదు కాబట్టి ఇవ్వలేదు, కానీ లేకపోతే ఇచ్చేద్దరు. అంత ప్రేమించి విలువగా ఎంచుకున్నటువంటి గలతీయులు దుర్బోధల వల్ల పౌలుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? శత్రువుగా ఎంచుతున్నారు. అందుకే అంటున్నాడు 16వ వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. విచారం ఏంటో తెలుసా? అసలు మనకు అతి సన్నిహితులు, మనం మేలు కోరే అత్యంత ఆప్తులను ఒక్కొక్కసారి శత్రువులుగా ఎంచుతాం. ఇది అసహజమేం కాదు. తెలియక మన మేలు కోరి మనం గద్దించినటువంటి వాళ్ళని చాలాసార్లు ద్వేషించాం, వాళ్ళు శత్రువులుగా ఎంచాం. కానీ పౌలు చెప్తున్నాడు, అసలు మీకు శత్రువులు ఎవరో చూడండి అని. అసలు శత్రువులు ఎవరు? వారిని సత్యం నుంచి గలిబిలి చేసి వారిని తమ వెంట ఈడ్చుకు వెళ్ళడానికి చెప్పకుండా మాటలు చెప్పేటువంటి వాళ్ళు అన్నమాట, క్రూరమైన తోడేళ్ళు. ఎఫెసీ సంఘ పెద్దలకు పౌలు అదే కదా హెచ్చరించాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో చూడండి తను ఏమన్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 20 నుంచి చదువుతాను చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తారట. 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి మీ గురించి యావత్ మందను గురించి జాగ్రత్తగా ఉండండి బోధించాడు. క్రూరమైన తోడేళ్ళు మందను కనికరిస్తారా? వచ్చిందే మందను చేల్చడానికి కదా, దురుద్దేశంతో కదా, దొంగగా కదా వచ్చింది. మందను ఎందుకు కనికరిస్తారు? వాళ్ళు అసలు గొర్రెలకు శత్రువులు, తోడేళ్ళు మందకు అసలు శత్రువులు. కాపర్ని శత్రువులు అనుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది? గొర్రెలు తోడేళ్ళు వెనకాల వెళ్తే ఎలా ఉంటుంది? దొంగోడు గొర్రె చర్మం వేసుకున్నాడు, కాపరి వస్త్రం వేసుకున్నాడు, వాడు వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి, అసలు కాపరికి ఎలా ఉంటుంది? నన్ను శత్రువుగా ఎంచి మీరు అసలు శత్రువు వెనకాల వెళ్తూ ఉన్నారా? ఎంతో దుఃఖం ఆలోచించండి. పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో సంవత్సరాలు వారి కోసం ప్రార్థించి బోధించి వారిని దర్శించి వారిని హెచ్చరించి ఎంతో ప్రయాసపడ్డాడు. వారు కూడా ప్రారంభంలో ఎంతో ప్రేమతో త్యాగ మనసుతో ధన్యతగా భావించారు పౌలు వారికి బోధించడం. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది అంటున్నాడు. వాళ్ళే చెప్పుకునేవారు గొప్ప ధన్యత కింద, ఏమైంది అంటూ ఉన్నాడు. దుర్బోధకులు చేసేది నిజమైన సేవకుల నుంచి దూరం చేయడం.
సత్యాన్ని నుంచి దూరం చేయడం. అసలు సేవకులు శత్రువులుగా ఎంచేంత ద్వేషాన్ని పుట్టిస్తారన్నమాట. ప్రభు అన్నాడు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి వ్యక్తిగతంగా కూడా మీరు నిజమాడినందుకు కొద్దిమందికి శత్రువులు అవుతారు సుమా. నిజమాడినందుకు, సత్యం చెప్పినందుకు, వాళ్ళకు మేలైంది కొంచెం కఠినమైంది అన్న మీరు ప్రేమించి చెప్పినందుకు మీరు వారికి శత్రువులు అవుతారు. కాబట్టి ఆశ్చర్యపడకండి. ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. మత్తయి 5:11-12 వచనాలు. పౌలు లాంటి శ్రేష్టమైన దేవుడు ఏర్పాటు చేసిన అపోస్తలునికే తప్పలేదు. తన ద్వారా రక్షణలోకి వచ్చి తను ఎంతో ప్రేమించిన ఒకప్పటి విశ్వాసులు తనని ఇప్పుడు శత్రువుగా ఎంచడం. కాబట్టి లెట్ ఇట్ నాట్ షాక్ యూ. మిమ్మల్ని అది ఆశ్చర్యపరచనివ్వకండి. మిమ్మల్ని మీరు సత్యం చెబుతున్నందుకు మిమ్మల్ని శత్రువులుగా ఎంచుకుంటూ ఉంటే, అదే సమయంలో అలాంటి శత్రుత్వాన్ని తప్పించుకోవడానికి షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకండి. వాళ్ళకు అనుకూలంగా మీ బోధను మార్చుకోకండి. ఎందుకంటే ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. నిజంగా ప్రజల మేలు కోరితే మీరు సత్యమే చెప్తారు. తెలియక ఒకప్పుడు శత్రువు అనుకున్నారు పౌలును. కానీ ఈ పత్రిక ద్వారా వాళ్ళు పౌలు నిజమైన ప్రేమను తెలుసుకున్నారు. కాబట్టి ఒకప్పుడు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని శత్రువులుగా ఎంచినా తెలుసుకుంటారు దేవుని ఏర్పాటులో ఉంటే మీరు చెప్పింది వారి మేలు కోసమే అన్న సంగతి. నిజమాడినందుకు మీకు శత్రువుని అయితేనా అంటున్నాడు. ఆయన నిజమే చెప్తాడు, తాను మాత్రం రాజీ పడ్డు. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ఇస్కరియోతు యూదాకి ముద్దు పెట్టడం కష్టం కాదు. అటు జీవితంలో ఎప్పుడు పెట్టి ఉండడు ప్రభువుకి ముద్దు. అప్పగించేటప్పుడు మాత్రం ఎన్నైనా పెడతాడు. దురుద్దేశం. ప్రభు మేలు కోరు కాదుగా ఆడు ముద్దు పెట్టింది, ప్రభుని ప్రేమించి కాదుగా. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కాదు మీరు పోగు చేసుకోవాల్సింది, మిమ్మల్ని గద్దించే వాళ్ళను, మీకు బాధ అయినా మీకు సత్యమే చెప్పే వాళ్ళని మీ చుట్టూ పోగు చేసుకోండి. దేవుడు వారి ద్వారా మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడేమో, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడేమో. అలాంటి వారిని ప్రేమించండి. అందుకనే కదా దావీదు ఏమన్నాడు, 141 కీర్తనలో అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. 141:5 నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టడం అంటున్నాడు, తిట్టడం కాదు, గద్దించడం కాదు, కొట్టడం అంటున్నాడు. మాటలకే మీరు శత్రువులుగా ఎంచితే కొడితే ఊరుకుంటారా? దావీదైతే కొట్టడమే నాకు ఉపకారం అని, వారు గద్దించడం తనకు తైలాభిషేకం అని, అటు అభిషేకాన్ని తను త్రోసివేయకుందును గాక అని అంటూ ఉన్నాడు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువుని అయితేనా అని చెబుతూ అసలు శత్రువులు ఎవరో 17వ వచనంలో చెప్తున్నాడు. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమను వెంటాడవాలని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు అంటున్నాడు. దుర్బోధకులు
సంఘం మేలు కోరరు, స్వార్థపరులు వాళ్ళు. కానీ చాలా ఆసక్తితో వెంటాడతారు. మీరు కొన్ని దుర్బోధ శాఖల దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ లేని ప్రేమ ఆప్యాయతలు అక్కడ ప్రదర్శిస్తారు వాళ్ళు. అందరూ వచ్చి మిమ్మల్ని పలకరించేస్తారు, మిమ్మల్ని ఎంత చక్కగా ఆహ్వానించేస్తారు. నేను మెడ్రాస్ లాయలా కాలేజీలో చదువుకున్నప్పుడు మా హాస్టల్కి 2 బైబిల్ పట్టుకుని వచ్చారు. ఎంత ప్రేమగా మాట్లాడుతూ హోటల్లో జరిగే వాళ్ళ బైబిల్ స్టడీకి పిలిచారు. వాళ్ళ ప్రేమను చూసి నేను ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళాక అర్థమైంది, మీకు చెప్పకూడని భయంకరమైన పాప పనులు జరుగుతాయి అన్నమాట. అక్కడ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని పిలుచుకుంటారు వాళ్ళు. కానీ ఎంత ప్రేమాప్యాతలు, ఎంత స్నేహభావమో. దుర్బోధకులు ఆసక్తితో మనల్ని వెంటాడేది మన మీద ప్రేమ కాదు. ప్రతి మీటింగ్ తర్వాత భోజనాలు ఏర్పాటు చేసేది మన మీద ప్రేమ కాదు, మనల్ని ఆకట్టుకోవడానికి. అన్ని వరాలు కురిపించేది మన మీద ప్రేమతో కాదు, మన దారి తప్పించడానికి. అంటున్నాడు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తి వెంటాడు వారు కారు, మీరే తమను వెంటాడవలని మిమ్మల్ని బయటికి త్రోసివేయొచ్చున్నారు. అంటే పౌలుకు సత్యానికి వీళ్ళని బయటికి గెంటేస్తే, పౌలుతో సహవాసం లేకుండా బయటికి గెంటేశారు అనుకోండి, ఇప్పుడు పౌలును కాదనుకుంటే ఇప్పుడు దొరికింది ఎవరు? ఈ తీయని మాటలు చెప్పే దుర్బోధకులు. వాళ్ళ వెంట వీళ్ళు వెళ్తారనమాట. సత్యం నుంచి బయటికి త్రోసేయడం, నిజమైన సేవకులకు దూరం చేయడం, ఇదే వాళ్ళు ఆసక్తితో వెంటాడడం ఒక ఉద్దేశం. 18 అన్నాడు, నేను మేము మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే. వీళ్ళు ఆసక్తిగా దుర్బోధకులు వెంబడిస్తూ ఉంటే మంచి విషయంలో ఆసక్తిగా ఉండండి. నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా అంటున్నాడు. సరైన సేవకులను వెంబడించండి అని చెబుతూ 19వ వచనంలో ఒక కీలకమైన సత్యాన్ని పౌలు బోధిస్తున్నాడు. నా పిల్లలారా, అంటే ప్రసవ వేదనని తర్వాత వాడాడు కదా. పిల్లలు అంటే అంత చిన్న పిల్లలు అనే భావంతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో ప్రేమగా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ప్రసవ వేదన అనేది చాలా బరువైన పదం. అత్యంత నొప్పి, బాధ, శ్రమకు వాడతారు ఆ పదాలు. అలాంటి పదం పౌలు వాడుతూ ఉన్నాడు. అయితే మరలా మీ విషయమై అంటున్నాడు. అంటే మొదటేమో 8వ వచనంలో చెప్పినట్టు దేవుడు నిజానికి దేవుడు కాని వారికి మీరు దాసులై ఉంటురి ఆ కాలంలో అన్నాడు. అంటే వారు గలతీయులు అందరూ అన్యులు కదా, యూదులు కాదు కదా. వారిని ప్రభు వైపు త్రిప్పడానికి తాను ప్రసవేదనే పడ్డాడు మొదట్లో. ఇప్పుడు మరలా మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళే వీళ్ళు మొదటిసారి. కానీ మళ్ళా ప్రసవేదన అంటున్నాడు. ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బానిసత్వం నుంచి విడుదల పొందారు, ఇప్పుడు ఇంకో బానిసత్వంలో ఇరుక్కున్నారు. అందుకే మరలా మీ విషయమే నాకు ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు. ముద్దాపురంలో ఒక సహోదరి ఇలా అన్నారు ఒకసారి, ప్రభు నమ్మడం ఒక ఎత్తు అండి, సత్యంలో ఉండడం మరొక ఎత్తు అండి అన్నారు. సత్య బోధలో, సత్య సంఘంలో ఉండడం మరొక ఎత్తు అన్నారు ఆవిడ. ఎందుకంటే చాలామంది ప్రభు నమ్మేమనుకుంటున్నారు. ఏ మరియం పూజలోనో, లేకపోతే ఏ అయ్యగారి పూజలోనో, ఏ
క్రీస్తు దైవత్వాన్నే శంకించే దుర్బోధ శాఖలను ఇరుక్కున్నారు. కాబట్టి ఒక అవిశ్వాసిని రక్షించడానికి ఎంత ప్రయాసపడాలో దుర్బోధనలు ఇరుక్కున్న వారిని రక్షించడానికి కూడా అంతే ఇప్పుడు ప్రయాసపడాలి. మనం నమ్ముకున్నారులే, వెళుతున్నారులే చర్చికి, ఏదో చర్చికి అనుకోకండి. అలా అనుకుంటే పౌలు ఇంతగా రాయక్కర్లా. ప్రభు పేరటే చాలా మందిని శత్రు నరకానికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఎంతమంది అసత్యంలో ఉన్నారో. అసలు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతం అంటారు, కానీ దాంట్లో ఎక్కువ శాతం క్యాథలిక్సే. తెలుసా మీకు ఆ సంగతి? యూరప్ అంతా క్యాథలిక్స్ అండి ఎక్కువ. వాళ్ళు ప్రభువు నమ్మరు, మరియమ్మను పూజిస్తారు. ఈ మధ్య పోప్ అన్నాడు, యేసు ప్రభు సైతానికి గొడవలు మాని కలిసిపోతే బాగుంటుంది అంటున్నాడు. వీళ్ళని క్రైస్తవులు అనొచ్చా మీరు? కాబట్టి వాళ్ళు కూడా సువార్త ప్రకటించాలి. వారి గురించి కూడా ప్రసవ వేదన చెందాలి. నేను ఎవరైనా ఏదైనా సంఘానికి వెళ్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు నిజంగా తప్పు బోధల సంఘంలో ఉంటే నేను మొహమాట పడను. ఎంతో కొంత సత్యం విషయంలో అంగీకారం ఉండేటువంటి సంఘాలు, పెద్ద పరిపూర్ణత లేకపోతే పరిశుద్ధత పరిపక్వత లేకపోయినా సత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే నేను వాళ్ళని బయటకు రమ్మని అడగను. కానీ కొన్ని సంఘాల విషయంలో మాత్రం రాజీ పడను. అక్కడ చెప్పేది సత్యం కాదు కాబట్టి. పేరుకు సంఘమే, పేరుకు వారి విశ్వాసులే. నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు పౌలు. ఇక్కడ ఏదో వెళ్తున్నారులే, ఏదో నమ్ముకున్నారులే అనుకోకండి. వాళ్ళు వెళ్ళేది నరకానికి. ఎందుకో తెలుసా? వాళ్ళ బోధకులు కూడా వెళ్ళేది నరకానికే. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7:21, 22, 23 అన్నాడు, ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకం నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే ప్రవేశించని చెప్పాడు. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా, ఎంత ప్రేమో ఎంత గౌరవమో ఆయన అంటే, కానీ ఆయన చెప్పినట్టు చేయరు. నీ నామంపేట ప్రవచింపలేదా, నీ నామంపేట దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంపేట అనేక అద్భుతములు చేయలేదంటారట అనేక మంది. వారితో ప్రభు అనబోతున్నాడు, అక్రమము చేయవాళ్ళారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నా ఇద్దరు నుండి పొండి అంటాడు. ఎవరిని? ఆయన నామంపేట ప్రవచించి దయ్యాలు వెళ్ళగొట్టి అనేకమైన అద్భుతాలు చేసినటువంటి అనేక మందిని. అలాంటి అనేక మంది బోధకులే రేపు నరకానికి వెళ్ళబోతుంటే వాళ్ళని అనుసరించినటువంటి వాళ్ళు పరలోకం వెళ్తారా? అందుకే నాకు జోక్ చెప్తారు కదా, సంఘంలో ఒక అతను నరకంలో పడ్డాడట. అక్కడ సంఘ పెద్ద గారిని చూశాడంట. షాక్ అయిపోయి ఈయన ఇక్కడ ఉండడం ఏంటని, బ్రదర్ ఏంటి మీరేంటి ఇక్కడికి వచ్చారంటే, అడగ మన అయ్యగారు కూడా ఇక్కడే ఉన్నారు అన్నాడంట. అవునా అని చెప్పి అందరినీ తప్పించి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి అయ్యగారు మీరేంటండి ఇక్కడ ఉండడం ఏంటంటే, మన బిషప్ గారు కూడా ఇక్కడ ఉన్నారు అన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మన తాలూకా అంతా ఇక్కడ ఉన్నారు అన్నాడంట. ప్రభుని దేవతల పూజలు విడిచిపెట్టి నమ్ముకోవడం, దానికి సేవకులు ప్రసవేదనే పడతారు. అయితే వాళ్ళు వెళ్ళి ఏదో దుర్బోధ శాఖల్లో మునిగితే ఇప్పుడు వాళ్ళ కోసం పౌలు లాంటి వాళ్ళు ఏం చేయాలి? మరలా ప్రసవేదన చెందాలి. నిజంగా క్రీస్తు మీలో ఉంటే, ఆయన రూపం మీలో ఏర్పడుతుంది, ఆయన జీవం మీలో ప్రవహిస్తే, పరిశుద్ధాత్ముడు మీలో నిజంగా ఉంటే పరిశుద్ధాత్మ ఫలం మీలో ఫలిస్తుంది. కాబట్టి అంటున్నాడు, మీ అందు క్రీస్తు రూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదం కలుగుతుంది అంటున్నాడు. మరొక కోణంలో చూస్తే విశ్వాస యొక్క అంతిమ గమ్యం ఏంటో తెలుసా? వాట్స్ ద గోల్ ఆఫ్ ద బిలీవర్స్ లైఫ్? విశ్వాస యొక్క జీవితానికి లక్ష్యం ఏంటి చెప్పండి, గమ్యం ఏంటి చెప్పండి? క్రీస్తు రూపం మనలో ఏర్పడాలి, అదే గమ్యం.
ఎందుకంటే రోమా 8:29 అంటాడు. 28 ఏమంటాడు? దేవుని ప్రేమించే వారికి అనగాలని సంకల్పించుకుని పిలువబడిన వారికి మేలు కలుగటికే సమస్తం సమకూడి జరుగుతున్నామని చెబుతూ, ఏంటి మేలు కోసం సమస్తం సమకూడి జరిగేది? దేనికోసం సమస్తం సమకూడి జరుగుతున్నా? ఏ మేలు కోసం? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడి వరకు అంటున్నాడు 29లో. ఎందుకని సమకూర్చి జరిగిస్తున్నాడు? ఏ మేలు కోసం? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఆగుటకు వారిని ముందుగా దేవుడు ముందుగా నిర్ణయించింది. ఎందుకో తెలుసా? అన్ని సమకూర్చి జరిగించేది ఎందుకో తెలుసా? మనల్ని తన కుమారుని స్వరూపంలోకి అంతకంతకు తీసుకురావడానికి. అదే అంటున్నాడు కదా 2 కొరింథీ 3:18 2 కొరింథీ 3:18 అంటున్నాడు, మనం అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు ఒక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ పనిలో నిమగ్నమైనవాడు తెలుసా? రక్షించి మనల్ని ప్రభు రూపంలోనికి మార్చే పనిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పౌలు గలతీ సంఘానికి ఏదో వాక్యం చెప్తాను, నమ్ముకున్నారులే, ఏదో ఒక సంఘానికి వెళ్తున్నారులే, లేకపోతే ఏదో బోధ వింటున్నారులే అని వదిలేట్లా. వారిలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. అందుకోసం మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థించేటప్పుడు మీకు అంతిమ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? మీరు అతిగా కోరేది ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా, నీ కుమారుని రూపం నాలో ఏర్పరచు, నీ కుమారులా నన్ను తయారు చేయి. ప్రసవ వేదన అంత పట్టుదల, బాధ, శ్రద్ధ మనకు ఉండాలి. దేనికోసం? క్రీస్తు రూపంలోనికి మనం రావాలి. తండ్రి కుమారుని పంపించింది మన కోసం ప్రాణం పెట్టడానికి కాదు, మనం ఎలా బ్రతకాలో మాదిరిగా జీవించడానికి కూడా పంపించాడు. అందుకే అన్నాడు 1 పేతురు పత్రిక 2:21 అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అంటున్నాడు. క్రీస్తు అడుగుజాడలో నడవడమే క్రైస్తవ్యం అంటే. ఆయన నడిచినట్టు నడవడం, ఆయన తలంచినట్టు తలంచడం, ఆయన ప్రేమించినట్టు ప్రేమించడం, ఆయన క్షమించినట్టు క్షమించడం, ఆయన ప్రార్థించినట్టు ప్రార్థించడం, ఆయన సువార్త ప్రకటించినట్టు సువార్త ప్రకటించడం, ఆయన తండ్రికి లోబడినట్టు లోబడ్డం. ఇదే క్రైస్తవ్యం అంటే. ఎమిటేట్ క్రైస్ట్. క్రీస్తును పోలి నడవడమే క్రైస్తవ్యం అంటే. అప్పుడు అంతకంతకు మనలో క్రీస్తు రూపం ఏర్పడుతుంది. కాబట్టి ముగింపులో మాట చెప్పుకుందాం. సంవత్సరాలు గడిచే కొద్దీ మనలో క్రీస్తు ఎక్కువ కనబడాలి, మనం తక్కువ కనబడాలి. లోకం మనల్ని చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు పోలిక అంతకంతకు మనలో ప్రస్ఫుటంగా కనబడాలి. చూడండి, పెయింటర్ ఆర్టిస్టు ఒక్కొక్క బ్రష్తో స్ట్రోక్ వేస్తున్న కొద్దీ ముందు స్కెచ్ చేస్తాడు, తర్వాత దాన్ని రకరకాల పెయింట్స్తో బ్రష్ స్ట్రోక్స్ తోటి నింపుతూ ఉండగా అంతకంతకు రూపం ఇంకా ఇంకా స్పష్టమవుతుంది. కాబట్టి మనలో సంవత్సరాలు గడిచే కొద్దీ క్రీస్తు రూపం అంతకంతకు ఏర్పడాలి. క్రీస్తులా దీర్ఘశాంతం కలిగి ఉండడం, క్రీస్తులా ప్రేమించడం, క్రీస్తులా సత్యం కోసం రాజీ పడకుండా ధైర్యంగా నిలబడడం, ఇవన్నీ మనలో ఏర్పడాలి. జాన్ స్టార్ట్ అనే భక్తుడు ఇలా అన్నాడు, సంఘానికి కావలసింది కాపరి బోధలో క్రీస్తు వర్తమానం వినే ప్రజలట. అండి, సంఘానికి కావాల్సింది కాపరి బోధిస్తూ ఉంటే క్రీస్తు మాటలు ఈ బోధలో వినే ప్రజలు కావాలట. అంతేకాదు, ప్రజల్లో తను ప్రయాసపడుతూ ఉన్నాడు కదా సేవకుడు, వారిలో క్రీస్తు రూపం కోసం ఆశించే కాపరులు కావాలట సంఘానికి. అర్థమవుతుందండి? సంఘానికి కావాల్సింది ప్రజలేమో బోధకుని వాక్యం వెనకాల దేవుని స్వరం వింటూ దేవుని మాటలు
ఆశించి వినేవాళ్ళుగా, అంటే ఇదేదో బోధకుడు చెప్పే మాటలు కాదు, నిజంగా ఉన్నట్టు ఇవి వాక్యం అంటే దేవుని మాటలువి అని బోధకుని వర్తమానంలో క్రీస్తు వర్తమానం వినే ప్రజలు కావాలి. ఆ ప్రజల మధ్య ప్రయాసపడుతున్న కాపరులు, వారిలో క్రీస్తు రూపాన్ని ఆశించే కాపరులుగా వీళ్ళు ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రజల బాధ్యత ఏమో వాక్యాన్ని దేవుని మాటగా వినేవాళ్ళుగా ఉండాలి. సేవకుల ఉద్దేశం వీళ్ళు క్రీస్తులాగా ఎదుగుతున్నారా లేదా అని, క్రీస్తు రూపం ఏర్పడాలి వీరిలో అని ఆశించే కాపరులుగా ఉండాలి. దేవుడు అలాంటి సంఘంగా మనల్ని వృద్ధి చేయనుగాక. తర్వాత అంటున్నాడు 20వ వచనంలో, నేను ఎటు తోచక ఉన్నాను, నేను స్వయంగా వచ్చి మీతో వేరు విధంగా మాట్లాడాలని కోరుతున్నాను. ఇంకేం రాయాలో తనకు అర్థం కావట్లా, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చి వేరే విధంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, ఎటు తోచట్లేదు మీ విషయం నాకు అంటూ ఉన్నాడు. క్రీస్తు రూపం ఏర్పడే వరకు గలతీ సంఘాల విషయంలో తనకు ప్రసవేదన కలిగింది. సేవకుల్లో కూడా ఇలాంటి ప్రసవేదన, ఏదో సంఘాలు కట్టేయాలని ప్రసవేదన కాదు, దేవుడు అప్పగించిన కొద్ది మందిని క్రీస్తు రూపంలోనికి తేవాలి అనే ప్రసవేదన కావాలి. దేవుడు అటువంటి కాపుర్లను లేవనెత్తునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పొందబోతూ ఉన్నాం. ఒక కాడి కింద నుంచి విడుదల పొంది మరొక కాడి కిందకు మేము వెళ్ళడం మీ చిత్తం కాదు. మమ్మల్ని విడిపించింది మేము మరొక దుర్బోధ శాఖలో ఇరుక్కోవడం కోసం కాదు. క్రీస్తునందరి విశ్వాసం ద్వారా మాత్రమే మీ కృపచేత మేము రక్షింపబడతామనే ఈ సత్యాన్ని నుంచి మేము తొలగిపోకుండా మాకు సహాయం చేయండి. అంతం వరకు సత్యంలో మమ్మల్ని స్థిరపరచండి. మేము నిజంగా మీకు చెందిన వారం అయితే మాలో మీ రూపం ఏర్పడుతూ ఉంటుంది. మీ పరిశుద్ధాత్ముడు చేసే పని అది. మాలో అంతకంతకు మీ రూపాన్ని మేము ఇతరులు చూడగలిగినట్లు మమ్మల్ని మీ స్వరూపంలోనికి తేవలసిందని బలలో యోగ్యమైన పాలు పంపులు కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.